హలో ఎవరివన్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రభు కృపలో మీరు అందరు బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చే వాగ్దానము అనే మాట ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడటము, దేవుని వాక్యాన్ని పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళ ముందు ఒక స్టోరీని మనం చూసుకుందాము. ఒక పెద్ద ఏనుగు దగ్గరికి నలుగురు గుడ్డి వాళ్ళు వెళ్ళేసి, ఒకడేమో తొండం పట్టుకుని, అరే ఇదొక పెద్ద కర్రలా ఉందిరా అన్నాడంట. ఇంకొకరు లేదు లేదురా ఇదొక పామురా, పాములాగుందిరా పాము అన్నాడంట. ఇంకొకడు ఏనుగు యొక్క చెవులు పెట్టుకుని ఇదొక పెద్ద చాటరా అన్నాడంట. మరొకడు లేదు లేదురా ఇది ఒక పెద్ద ఆకులాగుందిరా అన్నాడంట. మరొకడు ఏనుగు యొక్క కడుపున అదంతా పట్టుకుని అమ్మో ఇది ఒక పెద్ద గోడరా అన్నాడంట. మరి ఇంకొకడేమో దాని కాళ్ళు పట్టుకుని ఇది ఒక పెద్ద స్తంభం రా అన్నాడంట. అంటే ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళు దాన్ని ఊహించుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. దాంట్లో అసలు నిజాలు అయితే తెలియదు దేవుని బిడ్డ, ఎందుకంటే వారు గుడ్డివారు కాబట్టి. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన పరిశుద్ధతను తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది 2 కొరింథీ 4:4 ఈ ఎగు సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయను అని వాక్యం సెలవిస్తుంది. అవును, వాళ్ళ గుడ్డితనమే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క కృపను, ఆయన పరిశుద్ధుడనియో, మరి ఈ లోకములో పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లనియో, ఈ లోకాన్ని ఈ పాపము నుండి, శాపము నుండి రక్షించే రక్షకుడని వారికి తెలియక వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఏదనుకున్నా కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారినవాడు, మార్పు లేనివాడు, యుగయుగములకు తరతరములకు ఆయనే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా ప్రభు ఎరిగినటువంటి మనము దేవుని యొక్క ప్రేమను, ఆయన గొప్పతనాన్ని ఈ లోకానికి చాటుతూనే ఉండాలి. మరి గుడ్డివారైన కన్నులను గుడ్డివారైన కన్నులను మనము తెరిపింపజేయాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ bless you.